బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నీళ్లున్నా ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్న కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ వార్నింగ్ తో కదిలింది. బోయినపల్లి మండలం మిడ్ మానేర్ నుంచి మల్కపేట్ రిజర్వాయర్ కు అర టీఎంసీ నీళ్లు విడుదల చేసింది. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగ సముద్రం చెరువుకు తరలిస్తారు. అంతకు ముందు మల్కపేట్ రిజర్వాయర్, పంపు హౌస్, కంట్రోల్ రూమ్ ని కలెక్టర్ సందీప్ కుమార్ తనిఖీ చేశారు. ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కు నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను రైతులు చూపించారు. నీళ్లు ఇవ్వకుంటే చేసిన కష్టం, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి నష్టపోతామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎండుతున్న పంటలను, రైతుల ఆవేదనను చూసి చలించిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడి నుంచే నీటి పారుదల శాఖ ఏఈఎన్సీతో ఫోన్లో మాట్లాడారు. 48 గంటల్లో నీళ్లు విడుదల చేయకుంటే సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చాంబర్ ముందు ధర్నా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. మల్కపేట రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, కేటీఆర్ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డిపేటలో పర్యటిస్తారు. ఎల్లారెడ్డిపేటలో అంటే పలు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు పొలాలకు ఎండిపోయిన నేపథ్యంలో కూడా ముఖ్యంగా రైతులు చూడడమే కాదు, ముఖ్యంగా రైతులకు సంబంధించి నీళ్లు లేక పంట ఎండుతున్న నేపథ్యంలో రైతులంతా కూడా చాలా కష్టాలు పడుతున్న తీరును చూసి స్వయంగా దీనిపై స్పందించారు. అంతేకాదు కాదు, ముఖ్యంగా చూస్తుంటే ఇటు ఏదైనా రాజకీయ లాభం కావాలని మాత్రం పెట్టుకోవాలని రైతులపై కాదు చెప్పి ఎప్పుడైనా కాకుండా ఇంకోవైపు 48 గంటల్లో కనుక రైతులకు నీళ్ళు ఇవ్వకుంటే మాత్రం ఇటు తిరుమల కలెక్టరేట్ లో ముందు ధర్నా చేస్తారు. అప్పటికి కూడా ఖరీదు రాకుంటే ఇటు మంత్రి చాంబర్ ముందు కూడా పూజించని చెప్పి హెచ్చరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అంటే ఎంతో వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించుకుంటే ఇరిగేషన్ అధికారులు టీఎంసీ నీటిని విడుదల చేశారు. ఈ నీరంతా కూడా మల్కపేట రిజర్వాయర్కి వస్తుంది. వచ్చిన తర్వాత నుంచి ఎల్లారెడ్డి మండలంలోని మైసమ్మ చెరువు, సింగల్ చెరువు వస్తుంది. వస్తే దీనికి సంబంధించి చెరువుల కింద ఉన్నటువంటి పొలాలకు నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. అయితే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అయితే 0.5 టీఎంసీ నీళ్లను మెజర్మెంట్ ఇటు మల్కపేట రిజర్వాయర్కి అయితే నీళ్లు వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేణు, చెప్పండి, ఒకవేళ నీళ్లు ఇవ్వకపోతే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చాంబర్ ముందు ధర్నా చేస్తానని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వార్నింగ్ తో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. అంటే ఒకవేళ కేటీఆర్ వార్నింగ్ ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టించుకోదా? వీటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వెళ్ళినప్పుడు మాత్రమే కష్టాలే కాదు రైతుల కష్టాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. గత 4 నుంచి కూడా ఎల్లారెడ్డిపేట మండలాలు రైతులకు సంబంధించిన భూములని ఎండిపోతున్నాయని చెప్పి దిగాలుగా ఉన్నటువంటి రైతాంగానికి భరోసా ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పెషల్ గా ఎల్లారెడ్డిపేట మండలంలోని 4 గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు చూశారు. దీంట్లో నీళ్లు లేవని మరో పంటలు కూడా ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వాళ్ళే నీళ్లు ఎందుకు వదిలిపెడుతుంది, పిప్పాటలో నీళ్లున్నా కూడా ఎక్కువ వదలట్లేదని చెప్పి కూడా ఒకైతే నిపారంలో ఉన్న నీళ్ళు ఒక టీఎంసీ నీళ్లు ఇస్తే ఇక్కడ చివరాయికంటే ఉన్న కూడా రైతులకు నీళ్ళు వస్తే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. వాళ్ళు చాలా వాళ్ళకి కావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే రైతులు వాళ్ళ కళ్ళ ముందు పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కేసీఆర్ దీనికి స్పందించడమే కాదు, దీనికి సంబంధించి రైతులకు పరిస్థితిలో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు నీళ్లు అందించాల్సి 48 గంటల్లో నీళ్లు రాకుండా మాత్రమే మల్కపేట రిజర్వాయర్కి మీ చెరువులో నీళ్లు రాకుండా అసలు ఒకటి రాజైన ముందు రైతులతో అప్పటికి కూడా రాకుండా మాత్రం
మంత్రి చాంబార్ ముందు కూడా నేను రైతులు నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చిందని చెప్తూ ఎందుకంటే ముఖ్యంగా రైతులంతా కూడా కేటీఆర్ వచ్చినప్పుడు తమ బాధలు ఎదురైన బాధను వ్యక్తం చేసినట్టు ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే రాకపోతే దిగొచ్చే నీళ్లు వదిలిపెట్టిందంటే ఆ రాజకీయాలే కాదు పలువురు పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైనా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం పార్టీలు నేర్చుకున్నాయి ప్రభుత్వం దిగొచ్చి నీళ్లు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.